వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్లో నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ మహాసభ హాజరు కానున్న మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య. మన్యంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన, కురుపాంలో కొత్త కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు శ్రీకారం. బోనాలు బండ్ల ఊరేగింపుతో చిట్కుల్లో సందడి, ఘనంగా కట్టమైసమ్మ, దుర్గమ్మ, పోచమ్మ జాతర. క్రైస్తవులపై దాడులు అరికట్టాలి, విజయనగరంలో శాంతి ర్యాలీ. కావలిలో ఆపరేషన్ సైలెన్సర్, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు తప్పవు. డీటెయిల్స్ చూస్తే, వరంగల్ జిల్లాలోని వజ్రా గార్డెన్లో ఈ నెల 9న తెలంగాణ హాస్పిటల్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ 11వ మహాసభ నిర్వహించనున్నట్లు డాక్టర్ వద్దిరాజ్ రాగేష్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మహాసభకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓకే సార్. తెలంగాణను ఆరోగ్యవంతంగా మార్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. పదవి స్వీకారం చేయబోతున్నారు. వీళ్ళందరం ప్రైవేట్ డాక్టర్స్ ఎవరెవరైతే వైద్య వృత్తుల్లో ఉన్నారో డిఫరెంట్ అసోసియేషన్స్ అందరినీ, వాళ్ళలో ఉన్న ముఖ్య ఆఫీస్ బేరర్స్ అందరినీ ఇందులోకి ఇన్వైట్ చేస్తున్నాం. వీళ్ళందరం కూర్చొని సమగ్ర ఒక సర్వే చేసుకుంటూ మనలో ఏం మార్పులు రావాలి, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఏ విధమైన స్పందన రావాలి, అదేవిధంగా పేషెంట్స్ నుంచి ఏ విధమైన సహకారం రావాలి. రేపు ఇక్కడికి ముఖ్య అతిథిగా కొండా సురేఖ గారు, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఎండోమెంట్స్, తర్వాత మన వరంగల్ ఎంపీ, నాకు అదృష్టం ఏంటంటే వారు డాక్టర్, తర్వాత వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు, తర్వాత వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ సార్ గారు 1 గంట మధ్యలో మెదక్ జిల్లా నర్సింగి మండలం జప్తి శివునూర్ వద్ద మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాల్ను గ్రామస్తులు ధ్వంసం చేశారు. తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిని మూసివేస్తూ గోడ నిర్మిస్తున్నారని ఆరోపించిన గ్రామస్తులు, 100 ఏళ్లుగా వినియోగిస్తున్న రహదారి మూసివేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో నిరసనకు దిగినట్లు తెలిపారు. ఏంటంటే మన చెబ్రెల్లి మాజీ మంత్రివర్యులు చెబ్రెల్లి గారు ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది. ఈ గెస్ట్ హౌస్కు తిరుగుల అవర్ కూడా కట్టుకుంటుంటే మాకు పొలాలు ఉన్నాయి. అక్కడ 200 ఎకరాల భూమి ఉంది. అక్కడ పోనీకి మొత్తం ఇబ్బంది ఉంది. ట్రాక్టర్ పోనీకి ఇబ్బంది, వరికోత మిషన్లు, హార్వెస్టర్లు, ట్రాక్టర్ దున్ననికి పోనీకి అన్నిటికీ ఇబ్బంది ఉంది. రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని మేము వచ్చి మన 15 రోజుల కింద ఇంతకుముందు చెప్పిరట. ఆల్రెడీ పెద్ద మనుషులు వచ్చి ఇవాళ వచ్చి గోడ కొట్టేస్తే సరే అని చెప్పి పెద్దలకు ధన్యవాదాలు అని చెప్తున్నాం. తాత కాదు మా అయ్య సంసారం చేసిన రోజులు ఊరుకున్నాయి.
మా అయ్యలో ఈడ ఇండ్లు కట్టుకొని ఉన్నారు ఆల్రెడీ. తురుకోలు చేయంగా అప్పుడు వెళ్ళిపోయారు మా వాళ్ళు. అది పరిస్థితి. ఇట్లా గుడ్డాలు గుడుకులేమయ్యి ఇప్పటికి కోట్లేసే గుడ్డాలు వెళ్తే ఈ శబరిలు కూడా ఏ పని చేస్తుంది మళ్ళీ. ఇవన్నీ లాభాల భూములే, పట్ట భూములు ఏం లేవు. గుల్లపూర్ మండలం అంత ఏడుందో నాకు తెలుసు. ఎంఆర్ఓ కంటే కానీ పటవారం కంటే ముందు మాకే ముందు తెలుసు. మళ్ళీ అద్దె ఏడుందంటే నేను చెప్పగలను, మాకు తెలుసు. కాబట్టి అవన్నీ కాదు బంద్ చేసి ఇవన్నీ అది ఎంతో ఆగ్రహించుకున్నా తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ తొవ్వ గురించి ఏ మాత్రం తొవ్వ ఇవ్వకపోతే మాత్రం ఈ మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది, ఊరికి ఇబ్బంది అవుతుంది. ఊరంతా ఇరగబడితే నువ్వు ఎక్కడెక్కడ ల్యాండ్లు ఉన్నాయో నువ్వు ఎంత ఆగ్రహించుకున్నావు కూడా అన్ని బయటకు వెళ్ళే కారణాలు కూడా అవకాశం కూడా వస్తుంది. అది ఊరితోటి, ఎందుకంటే సమస్య ఊరిది, నా ఒక్కని నీ ఒక్కని కాదు ఇది. ప్రకాశం జిల్లా కందుకూరులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బుర్ర మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 3వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. కందుకూరు టౌన్తో పాటు పలు మండలాల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి ఎండను సైతం లెక్క చేయకుండా దీక్షలో పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ బుర్రాగారి మధుసూదన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నిన్న మొన్న జరిగినటువంటి నిరసన కార్యక్రమాల్లో వివిధ మండలాలు పాల్గొనడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో శ్రీ కట్టమైసమ్మ, దుర్గమ్మ, పోచమ్మ అమ్మవార్ల జాతర ఘనంగా ముగిసింది. ఆషాఢ మాసం సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు, బోనాలు, పండ్ల ఊరేగింపు, తొట్టెల కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 4 రోజులుగా మా చిత్తూరు గ్రామంలో జరుగుతున్న జాతరను హాజరైన అజేయ ప్రజానికానికి దిగ్విజయం చేసిన గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా అంటే పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించి హత్య ఘటనను వెలుగులోకి తెచ్చారు. ప్రేమించిన యువతి తనకు దూరం అవుతోందనే అనుమానంతో కారంపూడి మండలం ఇనుపరాజుపల్లికి చెందిన జినుగు బాలసైదులు హసీనాను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టి పరారైనట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆగస్టు 8న నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా నరసాపేట సబ్ డివిజన్ పరిధిలో చిల్లూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాక్ ఈ షేక్ హసీనా అనే అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇనపరాజుపల్లి విలేజ్. ఆ గుర్రోడు క్యాస్ట్ బై యాదవ, 25 సంవత్సరాలు ఉంటాయి. అతను కూడా ఇంజనీరింగ్ కాలేజీ చదువుతా చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్ చదువుతూ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ప్లస్ వీడు బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి చదువు మానేయడం జరిగింది. అయితే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఈ మిస్ అయిన షేక్ హసీనాని దగ్గర ఒక
అడవిలాగా ప్రాంతం ఉంది. దగ్గర తీసుకెళ్లి ఈ అమ్మాయిని గొంతు నులిమి చంపేసి చంపిన తర్వాత వీడి ముందే తెచ్చుకున్నటువంటి ఉద్దేశపూర్వకంగా పెట్రోలు బండిలో దాదాపు ఒక 2 లీటర్లు చంపేశాను అంటున్నాడని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి చెప్పడం, వాళ్ళు వీళ్ళకి చెప్పడం, దాని మీద సమాచారం రావడం, వెంటనే అతను లొకేషన్ ఆపేసి ఉంది. అయితే అతని ఇన్స్టాగ్రామ్ అయితే అతను ఏటీఎం కార్డు ద్వారా వెంటనే మా సిఏ గారు ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐలు వెళ్ళి మేడ్చల్ జిల్లా ఫతేనగర్ శివశంకర్ నగర్లో మంజురా వాటర్ పైప్ లైన్ కు డ్రైనేజీ పైపులు కలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యను వెంటనే పరిష్కరించి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని కోరుతున్నారు. చూడండి, మీరు నమ్మకపోతే ఈ లైవ్లో చూడండి. ఇంత మురికి వాటర్ తాగాలంటే ఎట్లా తాగుతారు చెప్పండి? పబ్లిక్కి కట్టాలంటే ఎడికలు కట్టాలి. అన్ని మంచి వాటర్ రావాలని ఎంత ప్రయత్నం చేసినా అసలు రావడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. డ్రైనేజ్ వాటరు మా వాటర్ అసలు అట్లనే ఉన్నాయి. మేము ఎట్లా తాగాలి అసలు? మాకు ఎట్లా అసలు ఇప్పుడు మేము హాస్పిటల్లో పాలు కావడానికి ఉన్నాము. ఇప్పుడు అసలు మాట్లాడే అంత పరిస్థితిలో కూడా లేము. ఈ వాటర్ ఇప్పుడు వారం రోజుల నుండి తాగడం వల్ల మాకు పబ్లిక్ అంతా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్ చేసిరు, వాళ్ళు తొందరగా క్లియర్ చేస్తున్నారు. వీళ్ళు ఏ మట్టి కుప్పలు ఎత్తట్లేదు లేదు. పొల్యూషన్ వాటర్ ఎన్నిసార్లు వచ్చిందని చెప్పినా కూడా పట్టించుకోవట్లేరు. ఎన్నిసార్లు లైన్ మ్యాన్కి చెప్పినా, ఆ స్వామికి చెప్పినా, ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేరు. చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. మాకు నల్లి ఇప్పినాక అర్ధగంట 40 నిమిషాలు ఇవే వస్తున్నాయి. మొత్తం పొల్యూషన్ వాటర్ మోరు నీళ్ళు వస్తున్నాయి. ఆ రోగాల బారిన పడి చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని ఇంతకుముందు సతీష్ గౌడ్కి 2 సార్లు కంప్లైంట్ చేస్తే కూడా 2 సార్లు లైన్ క్లియర్ చేసిండు, కొత్త లైన్ వేసిండు. అయినా కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక చెప్తే ఎవ్వరు పట్టించుకోలేరు. ఎన్నిసార్లు చెప్పినా అసలు పట్టించుకోలేరు. ఈ శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై చేపట్టిన 3వ రోజు రీలే నిరాహార దీక్షల్లో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పాల్గొన్నారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దీక్షకు సంఘీభావం తెలపగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ ఉద్యమానికి దేశమంతా మద్దతు పలికింది. ఒక్క యువతే కాదు, అన్ని ఏజ్ గ్రూప్స్ దేశమంతా మద్దతు తెలిపాయి. గౌరవ ప్రధానమంత్రి గారు తక్షణమే స్పందించారు. స్పందించి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో ఇమీడియట్గా రాజీనామా చేయించారు. చాలా మంది కేంద్రానికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా చెప్పండి. ఈ రోజున డిఎస్సిలో ఎన్ని అక్రమాలు జరిగాయంటే స్పోర్ట్స్ కోటా సీటు కూడా లక్షలకి అమ్ముకున్నారు. ఇవి మేము ఆరోపిస్తుంది కాదు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి, విద్యార్థి లోకం ఆరోపిస్తుంది. మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదు? మీరు రాజీనామా చేయకుండా ఈ రోజున మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు, సోషల్ మీడియా గొంతు నొక్కుతున్నారు, వైసీపీ కార్యకర్తలకి వేధింపులకు గురి చేస్తున్నారు, అక్రమ అరెస్టులు అంటున్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజా పక్షాన, విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన. అనకాపల్లి జిల్లా మాడుగులలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డిఎస్సి నియామకాలపై సిబిఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 3వ రోజు రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉండేటువంటి విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ కూడా చెల్లించకపోవటం వలన కాలేజీ వాళ్ళ సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే రాష్ట్రంలో ఉండేటువంటి లేదు, వాళ్ళు ఇస్తామనేటువంటి 50 సంవత్సరాలకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి పెన్షన్ లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉండేటువంటి 60 సంవత్సరాల వాళ్ళకి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదనే విషయాన్ని కూడా గమనించడం జరిగింది. త్వరలోనే మహిళలతో ఒక ఉద్యమాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఏదైతే ఈ రాష్ట్రం ఇప్పటికీ 26 మాసాల నుండి ఒక్కొక్క విద్యార్థికి 78,000 రూపాయలు ఇచ్చే తీరాలని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు 3 రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మాడుగల మరి వైఎస్ఆర్ పార్టీ పెద్దలు కానీ మరి 4 మండలాల దేశంలో నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయినప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత మరి నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయించారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీకేజ్ అయిన కారణంగా నీ కుమారుడు లోకేష్ చేత, ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్ చేత నువ్వు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా? అసలు ఈ ప్రభుత్వానికి నైతికత ఉంటే, ఈ ముఖ్యమంత్రి గారికి నైతికత ఉంటే ఖచ్చితంగా తన తనయుడి చేత రాజు ఇచ్చినప్పుడు మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని చెప్తున్న సందర్భంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల తాలూ సర్టిఫికేట్ల కోసం ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసుకొని కళాశాలకు ఫీజులు చెల్లిస్తున్న సందర్భం. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఏదైతే పిల్లలకు ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డిఎస్సి 2025 నియామకాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ 3వ రోజు రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ దీక్ష శిబిరానికి సంఘీభావం తెలుపుతూ అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన విద్యార్థి విభాగాల ప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నేడు మన పాలకొండ నియోజకవర్గంలో నిర్విరామంగా 3వ రోజు డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ విచారణ వ్యక్తులు ఉన్నారు. వారికి తిరిగి అవకాశం వచ్చే సందర్భంలోన, ఇచ్చే సందర్భంలోన దాన్ని 100% పారదర్శకంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపట్టినటువంటి కొన్ని ఏవైతే తప్పులు ఉన్నాయో దాన్ని ఎత్తి చూపినటువంటి సందర్భంలోన ఈరోజు మన పాలకొండ నియోజకవర్గంలో 3వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం. మరి దానికి సంబంధించి ఇక్కడే దాంట్లో పాల్గొన్నటువంటి మా సహచరులు జగనన్న గారి ఆదేశానుసారం జగనన్న గారి నాయకత్వాన్ని సమర్థించేటటువంటి వ్యక్తులుగా మరి ముందు వరుసలో కూర్చున్నటువంటి ఉమా గారు, అలాగే విజయనగరం జిల్లాలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కోట నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని 1950 రాష్ట్రపతి ఉత్తర్వు వల్ల కొనసాగుతున్న వివక్షను తొలగించాలని కోరారు. మతం మారితే కులం మారదని పేర్కొంటూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొన్నారు. ఎలాగిచ్చారో అలాగే హిందూ మతం నుంచి ఏ మతంలోకి వెళ్ళినా ఎవరైతే హరిజనులుగా జన్మించారో వాళ్ళకి ఆ యొక్క బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇచ్చేదంటే భారతదేశంలో మట్టుకే పుట్టగానే కులం వస్తుంది, ప్రపంచంలో ఎక్కడా కూడా కులం రాదు.
భారతదేశంలో పుట్టగానే ఆడు గొప్పోడైనా పేదోడైనా కులం వస్తుంది. మాలోడికి పుట్టినోడు మాలోడు, రాజుగారికి పుట్టినోడు రాజుగారు, పంతులు గారికి పుట్టినోడు పంతులు గారు. చచ్చిపోయినంత వరకు కులం పోదు. ఈ కులం అనేది మన చర్మం లాంటిది, చచ్చిపోతే కానీ పోదు. మతం అనేది మనం వేసుకున్న ఈ యొక్క వస్త్రాలు లాంటివి. నచ్చినప్పుడు నచ్చిన మతాన్ని మనం స్వీకరిస్తాం. అలాగే స్వీకరించవచ్చు అని రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది. ఆ హక్కుని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించనున్నారు. 11.95 కోట్ల వ్యయంతో నిర్మించిన భద్రగిరి, కురుపాంలోని 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నూతన భవనాలను ప్రారంభించనున్నారు. ఆదివాసీ ప్రాంతంలో ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. తెలియజేస్తున్నాను. 1982కు ముందు ఈ రాష్ట్రంలో మన్యం జిల్లా గిరిజన ప్రాంతమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం రాకముందు గిరిజన ప్రాంతాలలో కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. 3 పూటలు తినడానికి కూడా తిండి లేదు, తాగడానికి నీరు లేదు. ఆరోగ్య సమస్య వస్తే బయట తెలియజేస్తున్నాను. 1982కు ముందు ఈ రాష్ట్రంలో మన్యం జిల్లా గిరిజన ప్రాంతమే కాదు, ఉమ్మడి ఆంధ్ర. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన 8 మంది ప్రముఖులు పూరిలో జరిగిన జ్ఞానప్రకాశ్ నేషనల్ అవార్డు కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్నారు. విద్య, విజ్ఞానం, ఆధ్యాత్మికత, సేవా రంగాల్లో పనిచేస్తున్న సేవలను గుర్తించి దేశవ్యాప్తంగా సుమారు 300 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. పిఠాపురం నుంచి ఎంపికైన వారికి జాతీయ పురస్కారాలు అందడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు, పట్టణ ప్రముఖులు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పిఠాపురం నుంచి కొంతమందిని నేషనల్ వైడ్ అవార్డుకి సెలెక్ట్ చేసి పంపడానికి ముఖ్య కారకులైనటువంటి మా కేవీఎస్ఎస్ ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా టీం అందరికీ కూడా మేము చేసినటువంటి సేవలు గుర్తించి మాకు నేషనల్ అవార్డు, జ్ఞానప్రకాష్ నేషనల్ అవార్డు ఇచ్చిన జ్ఞానప్రకాష్ పాత్రికేయ ఆ ప్రముఖులందరికీ కూడా వ్యవస్థాపకులకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ జ్ఞానప్రకాష్ అనేది అది ఒక పత్రిక. అందులో విద్య, విజ్ఞానము, ఆధ్యాత్మికం, సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి 20 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖుల్ని సెలెక్ట్ చేసి 300 మందికి పూరిలో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి పూరిలో సర్టిఫికేట్, తర్వాత శాలువాలతోటి కూడా వారు గుర్తించి మమ్మల్ని ఎంతో చాలా గుర్తింపు తీసుకుని రావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున, అంటే దేశవ్యాప్తంగా 17-18 రాష్ట్రాలు పాల్గొన్న సభ్యులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణంగా ఉంది. అది ప్రాతినిధ్యం వహించడానికి ముఖ్యంగా మా మిత్రులు మాస్టర్ కేవీఎస్ ప్రసాద్ గారు, వారిని సిసిఆర్టీ ప్రసాద్ గారు ఉంటారు. వారు చాలా కృషి చేసి మమ్మల్ని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా వారు చేసినందుకు వారికి.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మూడో రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షలో యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష మూడో రోజు కొనసాగుతుంది. అయితే డిఎస్సీపై జరిగిన ఎన్నో అవకతవకల పైన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీని వేసి న్యాయం చేయాలని, ఈ యువతకి జరిగిన అన్యాయాన్ని మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేయాలని ఈ యొక్క దీక్ష చేపట్టడం జరిగింది. యువత ఎంతోమంది 90% వచ్చిన యువతకి సీట్లు ఇవ్వకుండా ఏదో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్లు ఇచ్చి కేవలం వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళకి మాత్రమే ఇది కల్పించి నిజంగా మెరిట్ స్టూడెంట్లందరినీ పక్కన పెట్టడం జరిగింది. దీనివల్ల వాళ్ళు నష్టపోవడమే కాకుండా కొన్ని లక్షల మంది విద్యార్థులకు కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్లందరూ ఇంటి దగ్గర ఉండి ఈ మెరిట్ లేనటువంటి వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళి పాఠాలు బోధిస్తే నష్టపోయేది కేవలం వాళ్ళు మాత్రమే కాదు, కొన్ని లక్షల జీవితాలు. నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు ఆపరేషన్ సైలెన్సర్ చేపట్టి బైక్లకు అమర్చిన భారీ శబ్దాలు చేసే 50 సౌండ్ సైలెన్సర్లను తొలగించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే శబ్దాలు చేస్తున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు తొలగించిన సైలెన్సర్లను డీఎస్పీ కార్యాలయానికి తరలించి రోడ్ రోలర్తో ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సౌండ్ సైలెన్సర్లు వినియోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకించి మన కావలి పట్టణ ప్రజలకు నేను ఒక సందేశం ఇస్తున్నాం. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి చేసి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ కుక్కల శబ్దాలు, నక్కల శబ్దాలు, కుక్కల అరిసినట్టు ఇలాంటి శబ్దాలతో కూడా వికృతమైన శబ్దాలతో వేసి జనం పక్క వాళ్ళ విధంగా మోడిఫై చేయొద్దు. మోడిఫై చేసి పెద్ద శబ్దాలు చేస్తూ మా యొక్క అందరూ చూడాలి, మా యొక్క బైక్ వైపు అందరూ చూడాలన్నట్టు అందరి యొక్క కాన్సన్ట్రేషన్ మా వైపు ఉండాలనే ఉద్దేశంతో మీరు చేసే అల్లరి పనుల వల్ల ఏంటంటే చాలామంది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ టూటోన్ కానీ అదేవిధంగా మా డిఎస్ ఆఫీస్ కానీ మీరు తెలియపరచండి. తెలియపరిస్తే మేము వెంటనే అక్కడ రష్ అప్ అయ్యి అలాంటి వెహికల్స్ ఏమైనా ఉంటే వాటిని సీజ్ చేస్తాము. కాబట్టి వీటిని ఇలాంటి సైలెన్సరీ కదా అరికట్టే విషయంలో పబ్లిక్ కూడా మాకు తోడ్పాటు ఇవ్వాలని చెప్పి అందరం కూడా కోరుతున్నాం. అదేవిధంగా ప్రత్యేకించి మీడియా మిత్రులు కూడా మీకు కూడా రోడ్ల మీద ఇలాంటి ఏమన్నా. కాకినాడ జిల్లా తునిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడో రోజు రీలే నిరాహార దీక్షల్లో జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తునిలో చేనేత కార్మికుల నుంచి టీడీపీ నేతలు డబ్బులు వసూలు చేశారని ఆరోపించిన రాజా దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. 24,000 వసూలు చేశారు, ఇవ్వలేదు అంటే ఇవ్వని ఊర్లు మళ్ళీ చెప్తున్నాను మీకు సార్. బంగారుపేటలో రెంట్ ఇవ్వలేదు, బొగ్గవరంలో వసూలు చేశారు, రెంట్ ఇవ్వలేదు, కేవలం మల్లారం చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకు ఉంది. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ప్రశ్నించరు, మమ్మల్ని మాట్లాడతారు అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ ఇచ్చేశారు, డబ్బులు తీసుకుని వెనక్కి ఇచ్చేశారు. పైడికొండలో 70 మంది వసూలు చేశారు, మా నాయకులు క్వశ్చన్ చేయడంలో రిటర్న్ ఇచ్చేశారు. బెండపూడిలో 30 మంది వసూలు చేశారు, మా పెద్దమ్మ గారు గట్టిగా అడగడంలో వెంటనే ఇచ్చేశారు భయపడి. రావుగుంపాడులో 8 మంది దగ్గర వసూలు చేశారు, మనిషి దగ్గర 1500 వసూలు చేశారు. మళ్ళీ బెండపూడిలో 35 మంది
మనిషి 10,000 దగ్గర వసూలు చేశారు. 2 సార్లు వచ్చింది ఇది. బెండపూడి అదొకసారి చెక్ చేయండి. రామకృష్ణ గారు ఒకసారి చెక్ చేయండి. నేను కూడా పొరపాటు పడవచ్చు. డి పోలవరం నాయకుడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు పలుకన్నా మీ మధ్య డబ్బులు పడతాయని చెప్పేసి ఒక్కొక్క మనిషికి 3,000 ఉంది. ఆ 3,000 డబ్బు ఎప్పుడైతే మేము కోచింగ్ చేసి మామూలుగా వాట్సాప్లో మేము పెట్టడం జరిగిందో వెంటనే ఆ నైట్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.